ఇది మన గ్రామ కథ. ఇది మన స్వామి కథ. అది 1770వ దశకములో మన ఊరు గ్రామస్తులు జీవనార్థం. ఈరోజు పాలకొల్లు మండలం పెనుమదంగా పిలువబడే ప్రాంతంలో చెరువు తవ్వుచుండగా శ్రీ మదనగోపాలస్వామివారి విగ్రహం బయల్పడినది. ఆ విగ్రహాన్ని ఆ గ్రామం నుండి మన గ్రామం తీసుకువచ్చారు. అది తెలుసుకున్న ఆ గ్రామస్తులంతా వచ్చి విగ్రహాన్ని ఇవ్వమని వివాదం చెయ్యగా సదరు పెద్దలంతా కలిసి వారిని మర్యాదపూర్వకంగా మా గ్రామంలో స్వామికి ఆలయం కట్టించి విగ్రహ ప్రతిష్ఠ చేస్తాం అని మాటిచ్చి వారిని సానుకూలపరిచి ఆపై గ్రామస్తులంతా ఏకస్తులై శ్రీ స్వామివారికి తమ తమ భూములు రాసి 1773 సంవత్సరానికి ఆలయ నిర్మాణం చేశారు. 1901వ సంవత్సరంలో ఆలయ ప్రాంగణంలో స్వామివారికి ధ్వజస్తంభము ఏర్పాటు చేశారు. అదే సమయంలో ద్వారకా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తలు అర్చకులకు వివాదము వచ్చినప్పుడు స్వామివారికి నిత్య ధూప దీప నైవేద్యములకు అంతరాయం కలిగెను. ఆ సమయమున స్వామివారి అంశ ద్వారకా తిరుమల నుండి వల్లిపాడు శ్రీ మదనగోపాల స్వామిలో ప్రవేశించినని ప్రతీతి. ఆ కారణముగానే నిత్య ఆరాధనలో శ్రీ మదనగోపాల స్వామివారికి నామోవాకములు చెప్పుచూ అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామియే నమః అని సంకల్పము కూడా జరిపించు ఆచారం. అలాగే ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ ఏకాదశి సందర్భముగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మదనగోపాల స్వామి వారి కళ్యాణం అత్యంత వైభవముగా జరుగును.